ఆస్తిక మహాశయులకు, జ్ఞాన జిజ్ఞాసువులకు, స్వధర్మ వేదికకు స్వాగతం. ఆదిశంకరుల వారు ప్రతి ఒక్కళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందడానికని గాను, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి గాను వాళ్ళ అధికార స్థాయిలను అనుసరించి ప్రకరణ గ్రంథాలు రాశారు, ప్రస్థానత్రయ మహాభాష్యాన్ని రచించారు, నిత్యపారాయణ గ్రంథమైనటువంటి విష్ణు సహస్రనామాలు, లలితా త్రిశతి వీటికి కూడా భాష్యాన్ని రచించారు. మనందరికీ విష్ణు సహస్రనామాలు ఎంతో గొప్పవిగా భావించి పారాయణం చేస్తూ ఉంటాం. కొంతమందికి అర్థం తెలుసుకొని పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కేవలం భక్తితోనే పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా విష్ణు సహస్రనామం యొక్క ఫలము చాలా గొప్పది. ఇటువంటి విష్ణు సహస్రనామానికి సంప్రదాయాన్ని అనుసరించి ఎంతోమంది ప్రవచనాలు చెప్పారు, వారందరూ మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నా వంతు ప్రయత్నంగా ఆదిశంకరుడు రచించినటువంటి అర్థాన్ని విష్ణు సహస్రనామాలకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఏ శ్లోకాన్ని వదలకుండా సంపూర్ణంగా మొత్తం విష్ణు సహస్రనామాలన్నిటికీ ఆదిశంకరులు మనకు అందించినటువంటి జ్ఞానామృతాన్ని తాగే ప్రయత్నం చేద్దాం. అధ్యాత్మ విద్యానాం అని కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా అద్వైత వేదాంతపరమైనటువంటి తాత్పర్యంతో ఈ విష్ణు సహస్రనామాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దీనికి మంగళాచరణంగా ఆదిశంకరులు సచ్చిదానంద రూపాయ కృష్ణాయ అక్లిష్టకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే అని మంగళాచరణం చేశారు. సచ్చిదానంద రూపాయ అంటే సచ్చిదానంద స్వరూపమే తన స్వరూపంగా గలవాడు. ఎటువంటి శ్రమ లేకుండానే ఈ జగత్తును సృష్టించి పాలించినటువంటి వాడు. ఉపనిషత్తుల అంటే వేదాంతము ద్వారా మాత్రమే తెలియబడేవాడు. అజ్ఞానమును తొలగించేటువంటి జగద్గురువు మరియు సమస్త బుద్ధివృత్తులకు సాక్షీభూతుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారము అని చెప్పి స్వామివారు మంగళాచరణం చేశారు. ఇక్కడ అక్లిష్టకారిణే అంటే సాధారణంగా ఒక వ్యక్తి పని చేయాలి అంటే దానికి ఎంతో శ్రమ, ఆలోచన, ఒక ప్రయత్నము చాలా బలంగా ఉండాలి, లేకపోతే కార్యము సంపూర్ణంగా సఫలం అవ్వదు. కానీ ఇక్కడ పరమాత్మ విషయంలోకి వచ్చేసరికి ఆయన లీలగానే జగత్తునంతా సృష్టించి నడిపిస్తూ సమయమంతా పూర్తయిన తర్వాత తనలోనే లీనం చేసుకుంటాడు. ఇదంతా లీలే. ఆయనకేమీ ఒక ఈ క్షణ మాత్రం చేతనే ఇవన్నీ చేయగలిగే సామర్థ్యం కలిగినవాడు. ఏదో కష్టపడి, ఒక బాధపడి, ఏదో రకరకాల శ్రమ ప్రయాసలూర్చి ఇట్లా మానవుడిలాగా తానేమి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్లిష్టకారిణే అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండానే సహజమైన లీలగా ఆయన జగత్తుకి కేవలం నిమిత్త కారణమే కాకుండా ఉపాదాన కారణం కూడా, అంటే అభిన్న నిమిత్తోపాద కారణం కూడా ఆయన అయినందువల్ల ఎటువంటి ఆయాసము లేకుండా ఈ సహజ సిద్ధమైన ప్రక్రియని ఆయన పూర్తి చేస్తున్నాడు అని చెప్పడమే కాకుండా మనిషి బుద్ధిలో వచ్చేటువంటి ప్రతి ఆలోచనను ప్రకాశింపచేసే చైతన్య స్వరూపుడిగా ఉన్నవాడే ఈ పరమాత్మ. అంటే బుద్ధి సాక్షిగా ఉన్నటువంటి ఏ ఆత్మ చైతన్యం అయితే ఉందో సమస్త బుద్ధివృత్తులకు సాక్షి రూపకంగా అదే ఈ పరమాత్మ యొక్క స్వరూపం. అతనే ఈ యొక్క విష్ణు సహస్రనామాల చేత తెలుసుకోబడేవాడు. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాల చేత ఎవరైతే లక్షితుడవుతున్నాడో అతనే పరమాత్మ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వభూత హితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అని చెప్పి అక్కడ వ్యాసుని కూడా ఎంతో గొప్పగా ప్రార్థన చేశారు. ఎందుకంటే నారాయణం పద్మభువం వశిష్ఠం అని చెప్పి సాధారణంగా గురు పరంపర స్తోత్రము మనకు ఆదిశంకరుడిది కనబడుతూ ఉంటుంది. అవ్యక్త నారాయణుడు అంటే సాధారణంగా వైకుంఠవాసి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అవ్యక్తాత్ పరహ అని మనకి భగవద్గీతలో చాలా చక్కగా చెప్తారు. అవ్యక్తమునకు అవతల ఉన్నవాడు అంటే నిర్గుణ నిరంజనుడైనటువంటి అవయవరహితుడైన సర్వవ్యాపకమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మమే నారాయణ శబ్దం చేత చెప్పబడింది. అటువంటి నారాయణుణ్ణి బుద్ధి సాక్షిగా కూడా తెలియచేస్తూ మొదటి శ్లోకాన్ని గురు పరంపరగా ముందుగా అటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి నారాయణ
శబ్దవాచ్యుడైనటువంటి వాడిని ఇక్కడ కృష్ణ పరమాత్మగా భావిస్తూ ఆదిశంకరుడు నమస్కరించి వేదములను వ్యాసం చేసి పురాణములను అదేవిధంగా మహాభారతం లాంటి ఇతిహాసాన్ని అందించినటువంటి వ్యాసులు వారికి కూడా నమస్కారం చేస్తున్నారు. అంటే సకల ప్రాణుల శ్రేయస్సునందు ఎల్లప్పుడూ ఆసక్తుడైనటువంటి వాడి వ్యాస మహర్షి. అలాగే వేదములు అనేటువంటి పద్మములను వికసింపచేయు సూర్యుడి లాంటి వాడు. అలాగే శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము మొదలైనటువంటి శమాది షట్క సంపత్తికి ఇంకా అనేక సద్గుణములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నిలయమైన వాడు. మననశీలుడు కృష్ణద్వైపాయన వ్యాస మహర్షికి నేను నమస్కరిస్తున్నాను అని రెండవ నమస్కారం చేశారు. అటువంటి వ్యాసుడికి కూడా మనం మళ్ళీ నమస్కారం చేసుకుందాం. ఇక సహస్రమూర్తే పురుషోత్తమస్య సహస్ర నేత్రానన పాదబాహో సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే. అంటే వేలాది రూపములు కలిగిన వాడు, పురుషోత్తముడు, అనంతమైన నేత్రములు, ముఖములు, పాదములు, బాహువులు కలవాడు అయినటువంటి ఆ మహావిష్ణువును కీర్తించే అత్యంత శ్రేష్టమైన సహస్రనామ స్తోత్రము జనన మరణాది సంసార దుఃఖములను నివారించుట కొరకు ఇక్కడ వివరించబడబోతున్నది అని చెప్పి ఈ విధంగా 3 మంగళాచరణములు స్వామివారు చేశారు. ఈ తర్వాత శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాన శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవ అభ్యభాషత అని మనకి మొదటి శ్లోకాన్ని రాస్తున్నారు. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఈ విధంగా వివరిస్తున్నారు. ఇహలోకంలో భోగాలను, పరలోకంలో మోక్షాన్ని ప్రసాదించేవి, సాక్షాత్తు వేద ప్రమాణము కలిగినవి అయినటువంటి అనేక ధర్మాలను, అలాగే పాపాలను హరింపచేసే ఎన్నో ధర్మ రహస్యాలను భీష్ముడి ద్వారా ధర్మరాజు ఏదీ వదలకుండా సంపూర్ణంగా విన్నాక వాటన్నిటినీ ఆచరించడానికి అందరూ అన్నీ ఆచరించలేరు. కాబట్టి అధికారానికి తగ్గట్టుగా రకరకాల ధర్మాలు ఉన్నప్పటికీ అందరూ చాలా సులభంగా ఆచరించగలగడానికి వీలుగా ఉండే శ్రమలేనటువంటి గొప్ప ఫలాన్ని అందించే ఉపాయము ఏదైనా ఉందా అంటే తక్కువ శ్రమతో గొప్ప ఫలాన్ని ఇస్తూ ఉండేది, ఎవరైనా సులభంగా ఆచరించదగినది, ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మము గురించి ఇంకా చెప్పబడలేదని భావించినటువంటి ఆ ధర్మరాజు భీష్ముణ్ణి అంటే ఆ భీష్మ పితామహుణ్ణి మళ్ళా ఈ విధంగా ప్రశ్నించడానికి ఉద్యుక్తుడయ్యాడు అని చెప్పారు. ఇక్కడ పూర్వమీమాంసా దర్శనంలో చోదనా లక్షణో ఓర్ధో ధర్మ అని నిర్వచిస్తారు. మనం దేన్ని ఆచరించాలి, దేన్ని వదిలేయాలి, ఆచరించేదాన్ని విధి అంటారు, ఆచరించకుండా వదిలేసేదాన్ని నిషేధం అంటారు. ఇది వేదం చెబుతుంది మనకి. విధిని ఆచరిస్తే పుణ్యము, నిషేధాన్ని గనక ఆచరిస్తే పాపం. పుణ్యం వల్ల సుఖము, పాపం వల్ల దుఃఖము, నరకాదులు మొదలైనవి సంప్రాప్తమవుతాయి. ఈ విధి నిషేధాలు అనేవి కేవలం మన బుద్ధితో చాలామంది లోకంలో అనుకుంటుంటారు, లాజిక్ లేదండి, ఈ లాజిక్ అలా ఉంటే బాగుండేదండి, ఇలా ఉంటే బాగుండేదండి, ఇక్కడ అర్థం కావట్లేదండి, లాజిక్ అందట్లేదండి. మన లాజిక్ ఎంత, మన బుద్ధి యొక్క వ్యుత్పత్తి ఎంత ఉందో, మనం ఆలోచించే స్థాయి ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనలో మనకంటే గొప్పగా ఆలోచించే ఒక సైంటిస్టో ఒక మంచి శాస్త్రవేత్త ఉంటే మనకంటే గొప్పగా ఆలోచిస్తాడు. మన లాజిక్ కంటే అతని లాజిక్ గొప్పది. అందుకనే కదా ఈ రోజున సైన్స్ చాలా గొప్పది అని మనము వాళ్ళు చెప్పే వాటిని నమ్మే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దాన్ని మనం విమర్శించాల్సిన పని లేదు. కానీ ఈ రోజున్న సైన్స్ రేపొద్దున మారే అవకాశం ఉంది. ఈరోజు చెప్పినటువంటి థీరీ రేపొద్దున వాళ్ళే ఖండించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈశ్వరుడి ద్వారా చెప్పబడినటువంటి శాసనం ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఖండించడానికి వీల్లేనటువంటిది. మరి ఎందుకండి సైంటిస్టులు చేసినవో లేకపోతే మనం మాట్లాడుకున్న మాటలు, మనం ఆలోచించుకున్నవి కూడా ఇవాళ తీసుకున్న నిర్ణయం రేపు మారిపోవచ్చు. ఎందుకు ఇట్లా దోషపూరితంగా ఉంటున్నాయి అంటే మానవుడి సహజ సిద్ధమైనటువంటి నైజం అంటే దోషముతో కూడినటువంటి బుద్ధి, దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. పరమాత్మకి ఇటువంటి దోషాలు లేవు. అందుకనే పరమాత్మ స్వరూపులైన ఋషులు కూడా వారి బుద్ధితో ఆలోచించి చెప్పిన విషయాలు స్వతసిద్ధంగా వాళ్ళు ఆలోచించి చెప్పిన విషయాలు కాదు. వారు ఇంద్రియములను నిగ్రహించుకొని ఇందాక మనకి 2వ శ్లోకంలో
వ్యాసుడి విషయాన్ని చెప్పారు. ఎంత గొప్ప మాట చెప్పారు. శమదమాది నిలయం మునిం అని చెప్పారు. అంటే శమదమాది అనేక సద్గుణములకు నిలయమై, మునిం అంటే మౌనము వహించిన వాడిని ముని అంటూ ఉంటారు. మరి నేను మాట్లాడలేదంటే అలా కాదు. బాహ్య విషయాలను ఆలోచించకుండా పరమాత్మ విషయమునందు మాత్రమే నిలకడగా ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి మానసిక స్థైర్యాన్ని కలిగినటువంటి ఆ వ్యాస మహర్షి చెప్పారు అంటే ఎటువంటి దోషము దీంట్లో లేదు అని చెప్పారు. అటువంటి వ్యాసుడిని ఇందులో ప్రార్థన చేశారు. కాబట్టి అటువంటి ఋషులు చెప్పిన స్మృతులు కూడా మనకి ప్రమాణాలుగా ఉండడానికి కారణం అదే అన్నమాట. కాబట్టి కేవలము వేద విధి వాక్యము చోదన అని మాత్రమే తెలియబడేదే ధర్మము. మరి శంకరులు ఈ పదాన్ని వాడడం ద్వారా ధర్మము యొక్క ప్రామాణికతను స్థిరపరుస్తున్నారు. అంటే అల్ప ప్రయాసనం అనల్ప ఫలం. అంటే కర్మకాండలో యజ్ఞాలు ఎంతో శ్రమతో కూడి ఉంటాయి. వాటి నియమాలు, వాటి వ్యవహారము చాలా తీవ్రంగా ఉంటాయి. ఏమాత్రం లోపం వచ్చినా అవి తప్పకుండా మనకు ఫలాన్ని ఇవ్వకుండా పోతాయి. అలా కాకుండా కలియుగంలో భగవన్నామ సంకీర్తనకు చాలా విశేషమైన ఫలం అనేది ఉంది. సంకీర్తనకు దేశకాల శుచి శుభ్రత అనేది అందరికీ వర్తించబడుతుంది. వాటిల్లో కూడా స్వల్ప నియమాలు, తీవ్రమైన నియమాలు రెండు రకాలుగా ఉంటాయి. అటువంటి దేశకాల నియమాలు వీటికి ఎక్కువగా లేకుండా అత్యంత తక్కువ శ్రమతో అల్ప ప్రయాసము అంటే మోక్షమనే అనంతమైన ఫలాన్ని ఇచ్చే సాధనం కోసం ఇక్కడ అన్వేషణ జరుగుతుంది అని తెలియజేశారు. ఇక యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం అని చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారు అంటే ధర్మరాజు భీష్ముడితో ఈ విధంగా 4 రకాల ప్రశ్నలు అడిగారు. సమస్త వేదశాస్త్ర విద్యలలో ప్రతిపాదించబడినటువంటి ఏకైక అద్వితీయ పరమాత్మ ఎవరు? ఎవరి ఆజ్ఞ చేత ఈ జగత్తు నడుస్తుందో, ఎవరిని తెలుసుకుంటే అజ్ఞానపు ముడి విడిపోతుందో, ఎవరిని పొందితే తిరిగి మళ్ళీ సంసారానికి అంటే జన్మంటూ లేకుండా ఉంటుందో, సంసారంలోకి రారో అటువంటి ఏకైక పరమ గమ్యస్థానం ఏదైతే ఉందో పరాయణం అని అన్నారు కదా, అది ఏది? మానవులు ఎటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను కీర్తించటం వల్ల మోక్షమును పొందుతారు? ఏ దేవుణ్ణి బాహ్యముగా పూలతో ఆంతరంగికముగా ధ్యానముతో అర్చించటం వల్ల ఇహపర శుభాలను పొందుతారు అని ఇన్ని రకాల ప్రశ్నలు అడిగారు. ఇక్కడ వేదాంతపరంగా దేహమే నేను అనుకునేది అవిద్య, అజ్ఞానం. దీనివల్ల కలిగే కామము, కోరిక తీర్చుకోవడానికి చేసే కర్మ, ఈ మూడిటిని కలిపి హృదయ గ్రంథి అంటారు. అందుకనే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ముండకోపనిషత్తులో చెప్తారు. ఇటువంటి హృదయ గ్రంథి ఎవరికైతే విడిపోతుందో, అంటే ముడిపడినటువంటి తాడును విడతీయాలంటే ఆ ముడి స్వరూపం తెలియాలి. అలాగే జనన మరణాల నుంచి విడిపోవాలి అంటే పరమాత్మ సాక్షాత్కారం ఒకటే ఇక్కడ మార్గము. కాబట్టి విజ్ఞాన మాత్రేణ మోక్ష. అద్వైతంలో మోక్షము కర్మల వల్ల రాదు. అంటే కర్మలు చేయడం మానవని అర్థం కాదు. చిత్తశుద్ధి కోసం నిత్య నైమిత్తిక కర్మలు ఖచ్చితంగా ఆచరించి తీరాలి. అలా నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించకపోతే వాడికి మహాపాపం రావడమే కాకుండా మోక్షం అనేది పూర్తిగా దూరం అయిపోతుంది. వాడు అధఃపాతాళాలకు వెళ్ళిపోతాడు. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు అత్యంతము మనకు అవసరం. కాబట్టి ఇటువంటి కర్మలు అంతఃకరణ శుద్ధికి మాత్రమే పనికొస్తాయి. చీకటిని అంటే అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఎన్ని కర్మలు చేసినా కూడా సంపూర్ణమైన లాభం రాదు. దీపం వెలిగిస్తే ఏ విధంగా చీకటి తొలగిపోతుందో అలాగే ఆత్మ సాక్షాత్కారము ద్వారా మాత్రమే మోక్షము సిద్ధిస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం అని శంకరులు మనకి స్పష్టం చేశారు. అందుకనే ముండకోపనిషత్తులో ఒక మాట చెప్తారు, సయోహ వై తత్ పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి తమేవ విద్వాన్ అతిమృత్యుమేతి నాణ్య పంథా విద్యతేయనాయ. ఇది ఇంకో ఉపనిషత్తులో మాట. కాబట్టి భగవంతుని చేరిన తర్వాత మళ్ళీ సంసారంలోకి పతనం ఉండదు అనే మాట ఏమిటి అంటే ఇటువంటి అద్వైతపరమైన అనుభవం వల్ల మాత్రమే అది లభిస్తుంది అని చెప్పడంలో అంతరార్థం. నస పునరావర్తతే అని ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఇదే మాట చెప్తారు. ఇట్లా ఇన్ని రకాల ప్రశ్నలు భీష్ముడి ద్వారా అడగడం జరిగింది. ఇక్కడ ఎన్ని ప్రశ్నలో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సమస్త వేదశాస్త్రాలలో ప్రతిపాదించబడినటువంటి ఏకైక అద్వితీయ దేవుడు ఎవరు?
ఒకటి. రెండవ ప్రశ్న, ఎవరి ఆజ్ఞ చేత ఈ జగత్తు నడుస్తూ ఉన్నదో, ఎవరిని తెలుసుకుంటే ఈ అజ్ఞానపు ముడి విడిపోతుందో, ఎవరిని పొందితే తిరిగి సంసారంలోకి జన్మంటూ ఉండదో అటువంటి ఏకైక పరమ గమ్యస్థానం ఏంటి? ఇది 2. మానవులు ఎవరి యొక్క కళ్యాణ గుణాలను కీర్తించటం వల్ల మోక్షాన్ని పొందుతారు? 3. దేనిని పూలతో బాహ్యముగా ఆంతరంగికంగా ధ్యానముతో అర్చించటం వల్ల ఇహలోక శుభాలను పొందుతారు, ఇహ పరలోకాలు కూడా. కాబట్టి ఈ 4 రకాల ప్రశ్నలు అడగడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. ఇలాంటి మంచి విషయాలను మళ్ళీ తెలుసుకుంటూ ఉందాం. అంతవరకు నమస్కారం, మళ్ళీ కలుద్దాం. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ